జగన్మోహన్ రెడ్డి దూకుడు రాజకీయాన్ని టీడీపీ ప్లస్గా వాడుకుంటోందో లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలా రెచ్చగొడుతున్నారు కానీ వైసీపీ క్యాడర్ కేసులు పాలవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా జరగాల్సిన రచ్చ జరుగుతోంది. ఫలితంగా కేసులు నమోదవుతున్నాయి. ఓడిపోయిన తర్వాత జగన్ ప్రజల్లోకి వస్తోంది తక్కువ. ఎవరైనా చనిపోతే ఓదార్పు యాత్రలకు మొదట్లో వచ్చేవారు. ఇప్పుడు ప్రజా సమస్యలు అని బయటకొస్తున్నారు. పొగాకు రైతులకు సరిగ్గా ధర రావటం లేదని పొదిలికి వెళ్లారు. పలుచోట్ల పర్యటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఆయన పర్యటనల్లో దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉండటం మాత్రం వివాదాస్పదమవుతోంది. చనిపోయిన ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం కోసం రాప్తాడుకు వెళ్లారు. అక్కడ హెలికాప్టర్ చుట్టూ వైసీపీ నేతలు సమీకరించిన వారు గుమికూడటంతో వివాదం ఏర్పడింది. జగన్ పై హత్యాయత్నం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. దాంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. చాలా మంది వైసీపీ కార్యకర్తల పైన కేసులు నమోదయ్యాయి. తెనాలి పర్యటనలో రౌడీ షీటర్లకు మద్దతు తెలిపారు. అక్కడ కొంతమంది పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో కేసులయ్యాయి. ఇప్పుడు పొదిలికి వెళ్లారు. అక్కడ నిరసన చేస్తున్న మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. చంద్రబాబు ఈ అంశంపై సీరియస్ అయ్యారు. కేసులు నమోదు కావడంతో చాలా మంది కార్యకర్తల జీవితాలను రిస్కులో పడినట్లయింది. చంద్రబాబు కూడా జగన్ రెడ్డి వ్యవస్థీకృతంగా పర్యటనలు చేసి గొడవలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చాలక కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక రాక్షసుల మాదిరి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. పొదిలికి గూండాలను తీసుకెళ్లి మహిళలపై దాడి చేసి రౌడీయిజం చేశారని ఆయన నమ్ముతున్నారు. అమరావతిపై వ్యాఖ్యల విషయంలోనూ చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజల భద్రత విషయంలో రాజీ పడను, రౌడీయిజం చేసి పెత్తనం చేయాలంటే ఆటలు సాగనివ్వను. ఇప్పటి వరకు నా మంచితనం చూశారు, ఇకపై ఉపేక్షించనని హెచ్చరిస్తున్నారు. పోలీస్ అధికారులకు అవే ఆదేశాలు ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే కావాల్సిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. పొదిలి ఘటన జరగగానే అంబటి రాంబాబు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కాల్పులు జరిగిపోతాయని హెచ్చరించారు. తర్వాత పోలీస్ కేసుల కారణంగా తమ క్యాడర్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్తను పరామర్శిస్తారని కూడా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు క్యాడర్ను బలిచేసి తాను రాజకీయం చేయాలనుకుంటున్నట్లుగా సాగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ క్యాడర్ ఇప్పటికే యాక్టివ్గా లేదు. ఇలా జగన్ కోసం బయటకు వస్తే కేసుల పాలవుతామనుకుంటే మిగిలిన వాళ్ళు కూడా బయటకు రారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.